క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని 2 లక్షల రైతు రుణమాఫీ వెంటనే పూర్తి చేయాలని, లేని పక్షంలో రైతు ఉద్యమాలను ఉధృతం చేస్తామని తెలంగాణ ఉద్యమకారుడు వరిగి సంజీవయ్య డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టీ మండలంలో 2 లక్షల రుణమాఫీ పూర్తి చేయాలని రైతులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారుడు సంజీవయ్య మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఒక మాట, అధికారంలోకి రాగానే ఒక మాట మార్చడం సరికాదన్నారు. ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గము కంగ్టీ మండలము. ఇది సర్దార్ తాండా గ్రామ పంచాయతీ. ముఖ్యంగా ఈ సర్దార్ తాండా గ్రామ పంచాయతీ రైతులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపుగా 90% మంది కాంగ్రెస్ పార్టీ రైతులకు ఈరోజు రుణమాఫీ కాకపోవడం, ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఈరోజు రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చిండ్రు. తర్వాత ఇక్కడ స్థానికంగా తర్వాత ఎమ్మెల్యే గారిని గెలిపించిండ్రు. ముఖ్యంగా రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చాలామంది ఈ సర్దార్ తాండలు కష్టపడ్డారు. కానీ ఈరోజు మరి 15 తారీఖు నాడు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసిండ్రు రైతులకు రుణమాఫీ జరుగుతుందని. ఈరోజు ముఖ్యంగా మరి రుణ హామీ ఉన్నదో వాళ్ళకు విముక్తులుగా చేయాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ఆనాడు 2009లో రాజశేఖర రెడ్డి గారు, 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ వాళ్ళు చేయడం జరిగింది. ఆనాడు 9 గంటల కరెంట్ ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని కోరిలు పెడతా ఉన్నారు. ఈరోజు ఒకే రేషన్ కార్డు, ఒకే పట్ట పాస్ పుస్తకం ఇస్తే ఈరోజు మీరు రుణమాఫీ చేసినట్టు ఎట్లయితుంది? దాదాపుగా 36,000 కోట్లకు సంబంధించి మేము మరి రైతులకు రుణ విముక్తులను చేస్తామని చెప్పేసి మీరు అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిండ్రు. ఈరోజు కేవలం 17,000 కోట్లకు మాత్రమే ఈరోజు మీరు రుణమాఫీ చేస్తూ ఉన్నారు. అంటే దాదాపుగా 50% ఈరోజు రైతులకు మీరు మోసం చేస్తున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఈరోజు ముమ్మాటికి వ్యవసాయ శాఖ మంత్రి పరిస్థితి. ఒక దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ఓటర్లకు లేదా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించిన మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించిన మరి కాంగ్రెస్ పార్టీ రైతులకే ఈరోజు రైతు బంధు ఏది మన రుణమాఫీ జరగకపోతే ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా ఒక ఏది సామాజిక కార్యకర్తగా ఈరోజు వాళ్ళ తరపున వచ్చి మేము పోరాటం చేయడం అంటే రేవంత్ రెడ్డి గారు సిగ్గు తెచ్చుకోవాలి, కాంగ్రెస్ పార్టీ సిగ్గు తెచ్చుకోవాలి. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసి బుద్ధి తెచ్చుకో రేవంత్ రెడ్డి. నాడు రాజశేఖర రెడ్డి గారు ఏకకాలంలో మేము రుణమాఫీ చేస్తామని వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసే రోజే రైతులకు సంబంధించి హామీ ఇచ్చి రైతు రుణమాఫీ మీద సంతకం పెట్టిండ్రు. ఇదేంది? ఇది దొంగ రుణమాఫీలాగా అనిపిస్తున్నది నాకైతే. ఒకసారి 50 చేస్తాము, ఇంకోసారి 1,00,000 చేస్తాము, ఇంకోసారి 1,50,000 చేస్తాము. వెంటనే నువ్వు రాజీనామా పెట్టి ఇంటికి పోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నా. మరి ఈరోజు సర్దార్ తాండలో చేసినాం, ఈరోజు అన్ని గ్రామాలలో తిరిగి చేస్తా. ఒకరోజు వీలైతే మీరు అందరు రండి, కంగ్టీ మరి మండల హెడ్‌క్వార్టర్ చౌరస్తాలో చేద్దాం. తప్పకుండా రేవంత్ రెడ్డి మెడలు వంచి, కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మీరందరూ కూడా రుణమాఫీ అయ్యే వరకు తప్పకుండా నా పోరాటం ఉంటుంది. ఈ నారాయణఖేడ్లో అడిగేటోళ్ళు ఎవరు లేరు. ఈరోజు నారాయణఖేడ్లో మాట్లాడేటోళ్ళే ఎవరు లేరు. నారాయణఖేడ్లో ఎందుకు మాట్లాడరంటే ఈరోజు భయం. ఈరోజు నేను చెప్తా ఉన్నా, నేను ఇక్కడే పుట్టినా, నేను ఇక్కడే చనిపోతా. రేపు తప్పకుండా చెప్తా ఉన్నా, నారాయణఖేడ్ల ఎవరికి రైతులకే కాదు ఎవరికే చిన్న ముళ్ళు ఇరిగినా బోర్గి సంజీవ్ అనేటైన తెలంగాణ ఉద్యమకారుడు వస్తాడు. తప్పకుండా చెప్తున్నా, నీలాంటి తోపులను చాలా చూసినాం రేవంత్ రెడ్డి. దయచేసి చెప్తూ రైతులతో పెట్టుకోకు. రైతులతో పెట్టుకుంటే చంద్రబాబును పంపించిండ్రు.